తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతున్నాయా? ఏళ్ల తరబడి కొనసాగిన రెండు పార్టీల ఆధిపత్యానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడుతున్నదా? ఇప్పుడే వస్తున్న ట్రెండ్స్ చూస్తే ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడుతోంది. అవును, సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారా? ఇప్పటివరకు తమిళనాడు రాజకీయాలంటే ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే మరియు ఏఐఏడీఎంకే మధ్య పోటీగానే ఉండేది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే వచ్చిన ట్రెండ్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు ఏమైంది? ప్రజలెందుకు ఒక్కసారిగా ఇలా ఓటు తీర్పునిచ్చారు? ఒక కొత్త పార్టీకి ఇంత భారీ స్పందన ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే పేరు సమాధానంగా వినిపిస్తోంది: విజయ్. ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం విజయ్ పార్టీ టీవీకే భారీ లీడ్లో కొనసాగుతోంది. 100కు పైగా సీట్లలో ముందంజంలో ఉన్నట్లు సమాచారం. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, ఇది ఒక రాజకీయ ప్రకంపనమని చెప్పాలి. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది? ప్రజల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. యువత పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తున్నారు. థలపతి అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. ఇది ఒక సాధారణ విజయం కాదని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ ఫలితాలు చెబుతున్నాయి. విజయం వెనక ప్రధాన కారణాలేమిటి? మార్పు కోసం ప్రజల ఆకాంక్ష, యువతలో పెరిగిన అసంతృప్తి, కొత్త నాయకత్వంపై నమ్మకం, సాంప్రదాయ పార్టీలపై వ్యతిరేకత. ఈ అంశాలన్నీ కలిసి ఈ ఫలితాలకు దారితీసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫలితాలు కేవలం తమిళనాడుకే పరిమితం కావు. దేశ రాజకీయాల్లో కూడా ఒక కొత్త ట్రెండ్ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇకపై కొత్త నాయకులు, కొత్త పార్టీలు ప్రజల మద్దతు పొందే పరిస్థితులు ఏర్పడుతున్నాయా అని చర్చ ప్రారంభమైంది. ఇంకా ఫైనల్ ఫలితాలు రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్ మాత్రం స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా? విజయ్ ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నారా? ఇది తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇప్పటికే మీరు చూస్తున్న ట్రెండ్స్ తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతాలిస్తున్నాయి. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఈ లీడ్ చివరి వరకు కొనసాగుతుందా, లేదా చివరి నిమిషంలో ఏమైనా ట్విస్ట్ వస్తుందా? ప్రస్తుతం అందరి దృష్టి ఒకే వ్యక్తిపై ఉంది: విజయ్. కొన్ని కీలక నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు ఊహించని స్థాయిలో లీడ్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు డిఎంకే బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈసారి ఓటింగ్ ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పార్టీకి ఇది పెద్ద షాక్గా మారుతుందా అనే చర్చ మొదలైంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ప్రతి రౌండ్ తర్వాత లెక్కలు మారే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు వచ్చిన లీడ్స్ మాత్రం ఒక క్లియర్ ట్రెండ్ను చూపిస్తున్నాయి. విజయ్ పార్టీ స్టెడీగా ముందుకు సాగుతోంది. గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈసారి భారీగా మార్పు కనిపిస్తోంది. యువత మాత్రమే కాదు, మధ్యతరగతి, రైతులు అందరూ ఈసారి కొత్త ఆప్షన్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. విజయ్ పట్ల ఈ స్థాయి నమ్మకం ఎలా ఏర్పడింది అనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఒక వేవ్ కాదు, ఇది చాలా కాలంగా పెరిగిన అసంతృప్తి ఫలితం. పాలనపై అసంతృప్తి, ఉద్యోగ అవకాశాలపై ఆందోళనలు, యువతలో మార్పు కోరిక, ఈ 3 అంశాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయని భావిస్తున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీల పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం డిఎంకే మరియు ఏఐఏడీఎంకే క్యాంపుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంకే స్టాలిన్ తన కేడర్తో మీటింగ్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తదుపరి వ్యూహంపై చర్చలు జరుగుతున్నాయట.